తిరుపతిలో పర్యటిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కాసేపట్లో తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాధితులను పరామర్శించనున్నారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడనున్నారు బాబు. తిరుపతిలోని టికెట్ కౌంటర్ల దగ్గర తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. ఘటనలో 6 భక్తులు చనిపోయారు. 48 మందికి పైగా గాయపడ్డారు. తర్వాత ఘటనకు సంబంధించి మంత్రులు, అధికారులతో రివ్యూ చేయనున్నారు. రేపు వైకుంఠ దర్శనం టికెట్ల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎక్కువ మంది ఇంజూర్ అయ్యి ఉంటారని అడిషనల్ అంబులెన్స్ అంబులెన్స్ ఎన్ని గంటల సార్ ఇక్కడ నుంచి 8:40 మనకి అంటే స్టాంపీడ్ జరిగిన తర్వాత 15 minutes పట్టింది సార్. వీళ్ళందరూ బయటకు డ్రైవర్ ఇంకా తిరుపతి తొక్కిసలాట ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు ఏపీ మంత్రులు. ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలను తిరుపతి రియా హాస్పిటల్లో పరామర్శించారు మంత్రులు ఆనం, అనిత, అనగాని సత్యప్రసాద్, పార్థసారథి. ఘటనకు సంబంధించి మృతుల బంధువుల నుంచి వివరాలు ఆరా తీశారు మంత్రులు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ జేఈఓ శ్రీమతి గౌతమి, ఆర్డీఓ రామ్మోహన్ హాస్పిటల్లో బాధితులను పరామర్శించారు. మరోవైపు ఘటనలో చనిపోయిన వారి డెడ్ బాడీలను సొంత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. తొక్కిసలాట ఘటనలో చనిపోయిన 6 ఫ్యామిలీస్కి ఎక్స్గ్రేషియా ప్రకటించింది ఏపీ సర్కార్. ఒక్కో మృతుని కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేసింది ప్రభుత్వం. ఘటన జరగడం దురదృష్టకరమన్నారు మంత్రులు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. జరిగిన ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేసి ఎంతటి వారినైనా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పెట్టారు 1.4 lakhs ఆన్లైన్, రఫ్లీ అబౌట్ 4 lakhs ఆఫ్లైన్ సార్. 1.4 lakhs ఆన్లైన్ పెట్టాము. సో బట్ అది ఎప్పటి నుంచో అలా జరుగుతుంది సార్. అదే ఒకసారి జరిగేది కదా, ఈసారి ఎందుకు మనం మార్చుకోకూడదు అంటున్నా. అంటే తిరుపతిలో పర్యటిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కాసేపట్లో తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాధితులను పరామర్శించనున్నారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడనున్నారు బాబు. తిరుపతిలోని టికెట్ కౌంటర్ల దగ్గర తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. ఘటనలో 6 భక్తులు చనిపోయారు. 48 మందికి పైగా గాయపడ్డారు. తర్వాత ఘటనకు సంబంధించి మంత్రులు, అధికారులతో రివ్యూ చేయనున్నారు. రేపు వైకుంఠ దర్శనం టికెట్ల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు ఏపీ మంత్రులు. ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలను తిరుపతి రియా హాస్పిటల్లో పరామర్శించారు మంత్రులు ఆనం, అనిత, అనగాని సత్యప్రసాద్, పార్థసారథి. ఘటనకు సంబంధించి మృతుల బంధువుల నుంచి వివరాలు ఆరా తీశారు మంత్రులు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ జేఈఓ శ్రీమతి గౌతమి, ఆర్డీఓ రామ్మోహన్ హాస్పిటల్లో బాధితులను పరామర్శించారు. మరోవైపు ఘటనలో చనిపోయిన వారి డెడ్ బాడీలను సొంత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. తొక్కిసలాట ఘటనలో చనిపోయిన 6 ఫ్యామిలీస్కి ఎక్స్గ్రేషియా ప్రకటించింది ఏపీ సర్కార్. ఒక్కో మృతుని కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేసింది ప్రభుత్వం. ఘటన జరగడం దురదృష్టకరమన్నారు మంత్రులు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. జరిగిన ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేసి ఎంతటి వారినైనా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తిరుపతిలో పర్యటిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కాసేపట్లో తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాధితులను పరామర్శించనున్నారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడనున్నారు బాబు.
తిరుపతిలోని టికెట్ కౌంటర్ల దగ్గర తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. ఘటనలో 6 భక్తులు చనిపోయారు, 48 మందికి పైగా గాయపడ్డారు. తర్వాత ఘటనకు సంబంధించి మంత్రులు, అధికారులతో రివ్యూ చేయనున్నారు. రేపు వైకుంఠ దర్శనం టికెట్ల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి? దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకొచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. అర్జెన్సీ వచ్చింది, అనౌన్స్మెంట్ చేయాలి. పోలీస్ బట్ అక్కడ దగ్గరలో ఉన్నది తీసారు, గేట్ దగ్గరలో తీశారు, గేట్ దగ్గర అవునయ్యా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? తిరుపతి తొక్కిసలాట ఘటనలో అధికారులపై సీరియస్ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. టీటీడీ అధికారులు కలెక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, అధికారులతో కలిసి తిరుపతిలో తొక్కిసలాట ఘటనా స్థలాన్ని పరిశీలించారు. టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీ అధికారులపై మండిపడ్డారు. 2000 మంది మాత్రమే సరిపోయే ప్లేస్ ఉన్నప్పుడు 2500 మందిని ఎందుకు లోపలికి అనుమతించారని ప్రశ్నించారు. భక్తులు కూర్చున్నప్పుడు పరిస్థితి అదుపులోనే ఉందని, బయటికి వదిలేటప్పుడు పరిస్థితి అదుపు తప్పిందని సీఎంకు వివరించారు. పద్ధతి ప్రకారం పని చేయడం నేర్చుకోవాలని సూచించారు సీఎం చంద్రబాబు. దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకొచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా పోలీస్ బట్ అక్కడ దగ్గరలో ఉన్నది తీసారు, గేట్ దగ్గరలో తీశారు, గేట్ దగ్గర అవునయ్యా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ తిరుపతి తొక్కిసలాట ఘటనలో అధికారులపై సీరియస్ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. టీటీడీ అధికారులు కలెక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, అధికారులతో కలిసి తిరుపతిలో తొక్కిసలాట ఘటనా స్థలాన్ని పరిశీలించారు. టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీ అధికారులపై మండిపడ్డారు. 2000 మంది మాత్రమే సరిపోయే ప్లేస్ ఉన్నప్పుడు 2500 మందిని ఎందుకు లోపలికి అనుమతించారని ప్రశ్నించారు. భక్తులు కూర్చున్నప్పుడు పరిస్థితి అదుపులోనే ఉందని, బయటకు వదిలేటప్పుడు పరిస్థితి అదుపు తప్పిందని సీఎంకు వివరించారు. పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోవాలని సూచించారు సీఎం చంద్రబాబు. టికెట్లు కావాలి, అందుకొచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. అర్జెన్సీ వచ్చింది, అనౌన్స్మెంట్ చేయాలి. పోలీస్ బట్ అక్కడ దగ్గరలో ఉన్నది తీసారు, గేట్ దగ్గరలో తీశారు, గేట్ దగ్గర అవునయ్యా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి? దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి,